పల్నాడు జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబుపై నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంకమ్మ తల్లి తిరునాళ్లలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వ పథకాలపై సంచలన కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్ 6 పథకాలతో ఏ ఒక్కటి అమలు చేయలేదని ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పటికే 4 లక్షల పెన్షన్లు తీసేశారని, మరొక 5 లక్షల పెన్షన్లు తీయడానికి సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. నీకు 18,000 అన్నాడు. ఏమైనా వచ్చాయా? ఇంతవరకు లేవు. సంవత్సరం పూర్తిగా వస్తుంది. మరి అట్లానే నిరుద్యోగ భృతి అన్నాడు. యువత చెప్పాలి, ఇవాళ ఉద్యోగాలు ఏమైనా ఇచ్చారా? ఇంతవరకు ఏమి లేదు. నిరుద్యోగ భృతి లేదు. వాడి కొడుకు మాత్రం మంచి మినిస్టర్ ఉద్యోగం ఇచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు. వాలంటీర్ వ్యవస్థ లేదు. సచివాలయం వ్యవస్థలో ఉద్యోగస్తులందరినీ పక్కన పెట్టారు. మరి మొన్న ఓడిపోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు మనకి చాలా పథకాలు ఇస్తా ఉన్నాడు. ముఖ్యంగా ఆడవాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఏమ్మా, ఉచిత బస్సు ఏమన్నా ఇచ్చారా? లేదు. ఉచిత బస్సు సూపర్ 6 లో ఉచిత బస్సు అన్నాడు, అది పోయింది. మరి మహిళలకి నీకు 15,000